బలహీనుడి దగ్గర యేసయ్య చేసిన ప్రయత్నం ఫలించింది. కానీ నేను బలవంతుణ్ణి, నేను పర్ఫెక్ట్ అనుకున్నోడి దగ్గర వర్కౌట్ కాలేదు. చూడు వాక్యం. అందుకే దేవుడు వెతుక్కుంటున్నాడు. తన బలహీనతని గుర్తెరిగినటువంటి బలహీనులు ఎవరున్నారో వాళ్ళు కావాలి. తమ బలహీనతలను, తమ లోపాలను చూసుకొని తమను తాము శపించుకునేవాళ్ళు కాదు. తమ లోపాలను గుర్తెరిగి దేవుని పాదాలను ఆశ్రయించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్ళి నేను పనికిరాను ప్రభువా అన్న పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000, ఇంకొక ప్రసంగం చేస్తే 5,000, ఒక్క 2 ప్రసంగాల్లో 8,000 ఆత్మలు రక్షించబడ్డాయి. 2 దోణెలు మునిగి అంత చేపలు అన్నట్టు 2 ప్రసంగాలకి 8,000 మంది సంఘం. ఎంత ఫోర్సో ఒక్కసారి ఊహించండి. మీరు ఎంత ప్రభావమో ఊహించండి. కానీ అదే ప్రభావం కలిగిన ఆ మనిషి ముందేమన్నాడు? నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. అంటే నేను పనికిరాను, నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తానని పనికిరాను. ఈరోజు ఇక్కడికి ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొస్తారు. రారా పోదాం, ఆన్లైన్కి పోదాం రారా అంటే, అరే అది దేవుడి బిడ్డలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉండే ప్లేస్ రా, నాలాంటి నీచుడు రాకూడదు అక్కడికి అని కూడా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి. నాలాంటి వాడు రాకూడదురా అక్కడికి, అలాంటి చెడిపోయినోడు రాకూడదురా అక్కడికి. అమ్మా నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళమ్మా, నేను చెడిపోయిందన్నమ్మా, నాలాంటి వాళ్ళు రాకూడదు అక్కడికి, అది మంచి స్థలం అని అని కూడా అవతల వాళ్ళు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు రాత్రి. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు ఆయన. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్న వాళ్ళని పిలవరాలేదు. నేను పాపులని పిలవచ్చాను రా. నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు కావాలి అని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని స్వరం విని నువ్వు బలహీనుడవే కావచ్చు, నువ్వు ఉన్నది ఉన్నపాటుననే యేసయ్యకి అంత చోటివ్వు నీ హృదయంలో ఈ రాత్రి. యేసయ్యకి అంత చోటివ్వు. పేతురు ఏం చేశాడండి? నేను పాపాత్ముడిని పనికిరాను అన్నాడా? వెంటనే యేసు ప్రభు నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అన్నాడా యేసు ప్రభు? అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? పాపాత్ముడిని పోవాయి అంటే మనుషులను పట్టే జాలర అంటావేమయ్యా, బల్లే వాళ్ళకు నన్ను పో కుదరదు అల్లా. తన అయోగ్యతని ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? లేదు నేను నీ కృపనిస్తాను, నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా? అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? పాపాత్ముడిని పోవాయి అంటే మనుషుల్ని పట్టే జాలర అంటావేమయ్యా, బల్లే వాళ్ళకు నన్ను పో కుదరదు అల్లా. తన అయోగ్యతని ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? లేదు నేను నీ కృపనిస్తాను, నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా? ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తన హృదయం అంతటిని ప్రభుకి ఇచ్చాడు. జక్కయ్య కూడా నేను తగిన వాడిని కాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభు నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. అంటే ఏంటో తెలుసా? నీలో ఉండాలరా అంటే ఇంకా మాట్లాడలా. అయ్యో నేను సొంకాలు వసూలు చేసుకునేవాళ్ళే, నీకు నాకు అస్సలు పనికిరాదు పో అల్లా. అయ్యా నా ఇంటికి వస్తావా? నా ఇంటికి రావటం ఏంటి ప్రభా? నువ్వేనా మంచోళ్ళ ఇంటికి వెళ్తావు, నాలని చెడిపోయిన ఇంటికా? అవును, నీ ఇంటికే వచ్చాను నేను. రాయ్యా నా గుండెలో నీకు స్థలం ఇస్తారా? నా గుండెలో ఇస్తారా? నా గుండెల్లో పెట్టుకుంటారా? రాయ్యా ఇదయ్యా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. బలహీనలను వెతుక్కొని రక్షించుకున్న ఆత్మలు ఈరోజు మీరు అందరూ, మిమ్మల్ని అందరిని అలానే వెతికి నేను అయోగ్యుడిని అపాత్రురాల్ని అనుకుని వేదన పడుతున్న నన్ను మనల్ని దర్శించి రక్షించి కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకురాళ్ళుగా, విశ్వాసులుగా,
దేవుని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు నా యేసయ్య. ఆయన శక్తి మన మీద పరిపూర్ణం అవుతుంది. మీరు కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోండి. ఆయన పిలుచుకున్న పాత్రలు బలహీన ఘట్టాలే. వాళ్లే కావాలి నాకు అంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే నా శక్తి పరిపూర్ణమైతే. మంచోడు నాకు చోటు ఇవ్వడు, నేను మంచోడిని అన్న ఫీలింగ్లో ఉంటాడు. వాడి మంచితనాన్ని చూసి మురిసిపోతాడు, వాడి శక్తిని చూసుకొని మురిసిపోతాడు. కానీ నా మంచి, నా నీతి, నా శక్తి వాళ్ళలో పనిచేయడానికి వాడు స్థానం ఇవ్వడు అని మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు రక్షణ పొందకముందు వ్యక్తుల సంగతి కాదు, రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది తమ అయోగ్యతను, అపాత్రతను గుర్తిరిగి బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరితో ఈ రాత్రి ఈ మాట చెప్పమని నా దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను ఈరోజు మీతో ఈ మాట పంచుకుంటున్నాను. నేను రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళతోనూ, కొంతమంది రక్షణ పొందడానికి కూడా అపాత్రుడు అంటారు. బాప్తీసం పొందడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, అది నీతిమంతులు పొందాలి, నాలంటోడు కాదంటారు. లేదు, నీలాంటి వాడే పాపాలు కడగడానికి యేసుప్రభు ప్రాణం పెట్టాడు. నీలాంటి వాడి పాపాలు కడగడానికి ప్రాణం పెట్టాడు. రా, నువ్వే మారాలి, నిన్నే మార్చాలి, నీ జీవితమే వెలిగించాలి, నీ బ్రతుకునే ఒక సాక్ష్యములాగా నిలబెట్టి అనేక మంది ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తిగా నిన్ను నిలపాలి, ఆ స్థితిలో నిన్ను ఉంచాలనేది ఆయన కోరిక. ఇది మీలో ఎంతమంది స్వతంత్రించుకుంటారో, ఎంతమంది గుర్తుపట్టి ప్రభువుకి హృదయంలో స్థానం ఇస్తారో అది మీ నిర్ణయం, మీ ఇష్టం. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకైనా, ఇక్కడున్న మీకైనా, సేవకులకి, విశ్వాసులకైనా మనం ఎంత బలహీనులమో మనకి తెలిసి ఉండాలి. ఇంకొకటి తెలిసి ఉండాలి, మన దేవుడు ఎంత బలవంతుడో కూడా మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు. నీ నీతిని గూర్చి, నీ పరిశుద్ధతను గూర్చి, నీ యథార్థతను గూర్చి, నీ భక్తిని గూర్చి, దేని గూర్చి కూడా నువ్వు అతిశయింపతగదు. ఎప్పుడు ఓవర్గా నువ్వు అనుకోవద్దు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంట. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. మన నమ్మకత్వాలను గురించి, మన భక్తిని గురించి, మన నీతిని గురించి, మన పరిశుద్ధతను గురించి మనం ఓవర్ యాక్షన్ చేశామనుకో, ఎక్కువ తలంపులు కలిగి ఉన్నామనుకో, ఇక దేవుడు నెక్స్ట్ చేసే పని అంటే తెలుసు, దాన్ని విరగొట్టడమే. ఎస్, శిష్యులందరూ ఆయన మాట్లాడుతుంటే మౌనంగా ఉంటే, పేతురు వీళ్ళందరూ పారిపోయారు, వీళ్ళందరూ ఇదైపోయారు, నేను మాత్రం నిన్ను ప్రాణం పోయినా వదలను అన్నాడు. ముందు వాళ్ళకి దారి చూపించాడు. ఏనే, ప్రభువా, నీ కోసం చావవలసి వచ్చినా కానీ, చచ్చేతను కానీ నిన్ను మాత్రం వదలను అన్నాడు. ఎంత కాన్ఫిడెన్సో తన నిజాయితీ మీద, తన నమ్మకత్వం మీద. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభుకి? ఏం ప్రభు, ఆషామాషి శిష్యుడు అనుకున్నాయింది నేను. గురువు కోసం పేణాలు ఇస్తాడా? భయమ్మో, ఏమి నమ్మకత్వం. వెంటనే యేసు ప్రభు పేతుని కౌగిలించుకొని, శబాష్ సిమోను, సూపర్ మాట అన్నావు బా అన్నాడా? ఎప్పుడైతే తన నమ్మకత్వం మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని ప్రభు గుర్తించాడో, అది విరిగిపోయే మాట మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏం మాట తెలుసా? ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు 3 సార్లు అసలు ఆ ఎవరో నాకు తెలియదని పచ్చి అబద్ధం ఆడతావు. నువ్వు ఫ్రెష్గా ఆడతావు, అబద్ధాలు ఆడతావు. నువ్వు అబద్ధాలు ఆడతావు అంతే, 3 సార్లు ఆడతావు. ఎవరు? నేనా? నిన్న ఎరగననే? అవసరమైతే చచ్చిపోతా. ప్రాణం పెడతారేడా? చచ్చిపోతారేడా అంటే నెక్స్ట్ జరగబోయే సన్నివేశం యేసయ్య తెలుసు, పేతురు తెలియదుగా. అయిపోయాయి. గంటల్లోనే, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, గంటల్లోనే ఆ అయ్యగారి నమ్మకత్వం ఏందో బట్టబయలైపోయింది. పేతురు లాంటి మైండే మనకు వచ్చిందండి. బాగా వినండి.
స్టార్టింగ్లో పేతురు ఎలా ఉన్నాడు, కొంత యేసుతో తిరిగిన తర్వాత ఎలా మారాడో చూడండి. స్టార్టింగ్లో నేను అయోగ్యుడిని, అపాత్రుడిని అనుకుంటా వచ్చాడు. దేవుడు లైన్లో తీసుకొని శిష్యుల్లో చేర్చుకొని వాడుకోవటం మొదలుపెట్టాడు. బలహీనులకు తానే బలమవుతాడు, బలహీనుల చేత బలమైన కార్యాలను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు పోతున్నాడు, ఆయన వస్త్రపు చెంగు ముడితే స్వస్థత పొందుతానని విశ్వసించింది, ముట్టింది, స్వస్థత పొందింది, విశ్వసించింది, ప్రభావం పొందుకుంది. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి వాళ్ళకి ఎందుకు తగ్గలా? విశ్వసించలా, ఆశ్రయించలా. మరి వాళ్ళు విశ్వసించినంత మాత్రం, ఆశ్రయించినంత మాత్రం యేసయ్య దగ్గర ప్రభావం లేదా? ఉంది. విశ్వసించిన వాళ్ళంతా అది పొందుకుంటానే ఉన్నారు, పొందుకుంటారు. ఆమేన్. కాబట్టి మన కళ్ళు గుడ్డి అయినంత మాత్రం దేవుడు లేకుండా పోడు, మన చెవులు చెవిటి అయినంత మాత్రం దేవుడు పాటలు లేకుండా పోనట్టే. దేవుడు ఉన్నాడు నీకు విశ్వాసం ఉంటే, దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఉంది నీకు విశ్వాసం ఉంటే, నీ బలహీనతలో ఆయన కార్యసిద్ధి కలుగజేయగలడు. ఇంకా చెప్పాలంటే నీ బలహీనత నువ్వు గుర్తించి ఆయన ఆశ్రయిస్తే నీ బలహీనత ఎందే తన శక్తి పరిపూర్ణం అవుతుందని ఆయన అన్నాడు. దేవునికి మహిమ. చాలు, ఇంకెక్కువ చెబితే మళ్ళీ మొత్తం తేడాపడే అవకాశం ఉంది. అలా లేచి నిలబడండి. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు, నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. చెప్పండి, ధనవంతుడు ఏ ధనవంతుడి మీద పనిచేసింది దేవుని వాక్యం? గ్రహించి జాగ్రత్త పడండి. బలవంతులు అని ఓవర్ యాక్షన్ చేయకుండా బలహీనతల గురి తిరిగి దేవుని పాదాలు ఆశ్రయించి ఆయన బలం పొందినట్లు వేడుకోండి, ప్రార్థించండి. ఒడిదుడుకుల్లో సుడిగుండాల్లో చిక్కుబడిపోయినట్టుగా ఉంది. కొన్నిసార్లు ఏడుపు తప్ప ఏమీ అర్థం కావటం లేదు. దేవా కనికరించు, నీవు తప్ప దిక్కు లేదని నీ పాదాల దగ్గరికి వచ్చా. వేరే మార్గాలు ఉంటే ఆ మార్గాలకు వెళ్ళేవాడిని, వెళ్ళేదాన్ని. నాకు ఏ దిక్కు లేదు ప్రభు, ఏ దిక్కు లేదు ప్రభు, నాకు నువ్వే దిక్కు ప్రభు. నీకు కాళ్ళు పట్టుకుంటూ నీ పాదాల దగ్గరికి వచ్చాను. నేను మారు మనసు పొందుతున్నాను ప్రభు. చెడిపోయిన క్రియలు చేయొద్దు, బలంగా ఉండాలి, నీ కొరకు నీతిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. నాకు ఆ బలం నువ్వే ఇవ్వగలవు. నన్ను నిలబెట్టాలి ప్రభు, నువ్వే నిలబెట్టాలి ప్రభు. నువ్వు నిలబెడితే నిలబడేవాడిని నాయన. నేను ఇంతవరకు నువ్వు నిలబెట్టబట్టే నిలబడ్డాను. అయ్యా అయ్యా నా పరిస్థితి వెరుగుతో కనికరించి రాత్రి నన్ను త్రోసివేయకయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను దాటిపోతాయా. చాలా ఆశతో వచ్చానయ్యా, చాలా దూరం ప్రయాసతో వచ్చానయ్యా, చాలా ఆశతో నీ పాదాల దగ్గరికి వచ్చాను, కన్నీళ్లతో నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను ప్రభువా. కన్నీరు మున్నీరు అవుతున్న వారలారా, సమస్యలను ముందు పెట్టుకొని అర్థం కాక సతమతం అవుతున్న వారలారా, నా దేవుని పేరు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగల దేవుడు, అధికముగా చేయగల దేవుడు, అధికముగా చేయగల దేవుడు, అధికముగా చేయగల దేవుడు.
విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తావు. విశ్వసించిన వారికే దక్కుతాయి దేవుని కార్యాలు. సందేహించేవారు, అనుమానించేవారు, నమ్మని వారు పొందలేరమ్మా దేవుని కార్యాలయ్యా. దేవుడు ఉన్నాడు నీ దగ్గర, గుర్తుపెట్టుకో. నీ ముందు దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఆయన పాదపీఠం దగ్గర నువ్వు ఉన్నావు. ఆయన పాదాల దగ్గర నువ్వు ఉన్నావు. మర్చిపోవద్దు. దేవుడు లేడు అనుకోవద్దు. మీకు తెలుసా, కొన్నిసార్లు కూటాల్లోకి వెళ్ళి నేను అప్పట్లో ఎక్కడో చివర కూర్చొని ఏడ్చుకుంటా కూర్చునేవాడిని. నేను ఎక్కడో చివర కూర్చొని ఏడ్చుకుంటా కూర్చునేవాడిని. మాట్లాడుకునేవాడిని నేను ఆయనతో, కన్నీళ్లతో మాట్లాడుకునేవాడిని. నేను మాట్లాడిన ప్రతి మాట నా దేవుడు విన్నాడు. ఎక్కడో నేను మనుషులకు కూడా కనపడకుండా ఎక్కడో కూర్చుని మొర్రపెట్టిన మొరను ఆయన విన్నాడు. నా కన్నీరు తుడిచాడు. ఆయన కార్యాలు నేను ఎన్నో అనుభవించాను ప్రియులారా. నిజంగా చెప్తున్నా, అనుభవించాను నేను వేసే కార్యాలు. నీవు కూడా పొందుతావు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయనే ప్రామిస్ చేశాడు. నేను మీ మధ్య ఉంటానని ఒట్టు పెట్టాడు ఆయన. ఒట్టు, నేను మీ మధ్య ఉంటానన్నాడు ఆయన. ఇంతమందిలో ఎక్కడ నువ్వు ఏ మూల ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా, మధ్యలో ఉన్నా, నువ్వు చీకట్లో కూర్చున్నా, వెలుగులో కూర్చున్నా, నువ్వు ఎట్లా ఉన్నావో, నీ గుండెలో ఉన్న వేదన ఏంటో, నీ కన్నీళ్ళు ఏంటో, దేనికోసం నువ్వు ఆక్రోశిస్తున్నావు, నా దేవుడి ఎరుగును. నా దేవుడికి తెలుసు.